ఓకే, మీరు ఇందాక అన్నట్టు మమ్ముట్టి గారికి కథ నచ్చి ఆయన ఎవరో తెలియకపోయినా కథ నచ్చి ఓకే చెప్పారు అని అన్నారు. సో కానీ మనకంత తెలుసు, మనంత తెలియకపోవచ్చు, అభిమానం ఉండకపోవచ్చు. సో ఆయనకి ఏంటంటే ప్రైమర్లీ ఈజ్ అన్ ఆర్టిస్ట్, అన్ యాక్టర్. సో మనకి అంటే హీఈస్ నాట్ సీయింగ్ ఇట్ ఫ్రమ్ ద ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఫర్ హిమ్ హీ హాస్ టు జడ్జ్ ఇట్ యాజ్ అ స్టోరీ. ఫర్ హిమ్ ఇట్ ఈస్ హీ హాస్ టు జడ్జ్ ఇట్ యాజ్ అ క్యారెక్టర్. ఆయన 350 సినిమాలు చేశాడు. ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ సినిమాకి ఆయన ఒక 6 నెలలు భాష నేర్చుకోవాలా, అంతా అవుట్డోర్ షూటింగ్లు, ఇంత శ్రమ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది సంథింగ్ విచ్ యాజ్ అన్ యాక్టర్ హీ హాస్ టు గెట్ ఎక్సైటెడ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు మమ్ముట్టి గారు మళ్ళీ భాష నేర్చుకోవాలని మీరే అంటున్నారు కదా. సో తెలుగులో ఇంతమంది స్టార్లు ఉండగా మీరు మమ్ముట్టి గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను కాదండి, ఇంకెవరు సినిమా చేసినా టాప్ 1, 2లో 3లో మమ్ముట్టి గారు బై డిఫాల్ట్ ఉండేవాళ్ళు. దిస్ నో బిగ్ థింగ్, దాంట్లో రాకెట్ సైన్స్ ఏం లేదు. వన్ ఈజ్ he's a brilliant actor. 2 things, there's nothing there about it. He's got around 3 national awards. He's done varied films. అంటే మన తెలుగులో ఎంతమంది స్టార్స్ ఉన్నారు, మనం తెలుసుకున్నటువంటిది తెలుగు రాజకీయ నేతది కదా. సో ఎందుకంటే మీకు ఎలా తట్టింది అని మమ్ముట్టి గారిని తీసుకోవాలి, ఆయన యాక్ట్ అవుతారు అని? మమ్ముట్టి ఐ సా ఈవెన్ దళపతి అండి. మమ్ముట్టి నాకు కొత్త యాక్టర్ ఏం కాదు. మమ్ముట్టి వాజ్ దేర్ ఈవెన్ ఇన్ దళపతి. రజనీకాంత్ గారు ఉన్నారు, ఆయన ఉన్నాడు ఫ్రేమ్ లో. యూ కెన్ స్టిల్ ఫీల్ దట్ రజనీకాంత్ గారి పాటు ఇంకొక అతను ఫ్రేమ్ లో ఉండి, ఆ ఫ్రేమ్ లో ఇఫ్ దట్ మ్యాన్ హస్ స్టిల్ ప్రెజెన్స్, దట్ మీన్స్ ఇట్ ఈస్ సబ్స్టాన్షియలీ వెరీ గుడ్. సో 2 reasons అండి. 1, ఈ సినిమా చేసేవాళ్ళు కాదు, తెలుగులో మనం పోయి అడిగినా పెద్ద చేసేవాళ్ళు. ఐ డోంట్ థింక్ దే వుడ్ హావ్ డన్. దే వుడ్ హావ్ దేర్ ఓన్ రీజన్స్ బికాస్ ఇట్ ఈస్ అ పొలిటికల్ లీడర్. దే పర్సీవ్ ఇట్ టు బి అ పొలిటికల్ ఫిలిం. వాళ్ళకి రిస్క్, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. 2, మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ ఓ స్టార్కి ఇట్లా రూరల్ సినిమాలు చేసింటారు. ఇప్పుడు మేము మళ్ళా ఇట్లాంటి స్టోరీ ఆ రూరల్ సెటప్లోనూ అలాంటివి చేస్తే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రీవియస్ వర్క్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. ఇప్పుడు మీరు మమ్ముట్టిని ఓ ఫ్రెష్ పర్స్పెక్టివ్తో చూస్తున్నారు, చూడగానే ఓ సరెండర్. యాక్చువల్గా మమ్ముట్టికి, వైఎస్ఆర్ గారికి వెరీ క్లోజ్గా ఏం మమ్ముట్టి అసలు లేరు. మేకప్ చూసినా, మీరు మాట్లాడేది చూసినా పెద్ద ఉండదు కూడా ఉండదు. ఈవెన్ దెన్ వెన్ యూ గో ఇన్ టు ద ఫిల్మ్ యూ విల్ స్టిల్ బిలీవ్ దట్ దిస్ మ్యాన్ ఆర్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ విల్ రియలీ ఫీల్ అబౌట్ ఇట్. సో ఇట్ వాజ్ అన్ ఇంటెన్షనల్ డెసిషన్. అండ్ 2 తప్పలేదు, ఎవరు చేస్తామని లేరు, అడిగినా చేసిండకపోయేది. దే వుంట్ హావ్ ఆస్క్డ్ ఇట్ ఫర్ ఇట్. నేను మీ భద్రం. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Hi, this is Ramya Pasupuleti. Please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. Hi, nenu mi Madhunandan. Please subscribe to i5 Network and please support i5 Network. Thank you.